వరుణేష్తో యుద్ధం తరువాత అలసిపోయిన పిల్లలు తాతగారి చుట్టూ కూర్చున్నారు. తాత ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథం తెరిచి పంచభూత క్షేత్రాల రహస్యం చూపించాడు. గ్రంథం పక్కన ఉన్న రహస్య దిక్సూచి ఒక్కసారిగా వెలిగింది. సూది వేగంగా తిరిగి అరుణాచలేశ్వరుడి అగ్నిక్షేత్రం వైపు చూపించింది. దిక్సూచి చూపిన దారిలో పిల్లలు ప్రయాణం మొదలుపెట్టారు. నక్షత్రాల రాత్రి గిరిపై అగ్నిజ్యోతిలా ప్రకాశించింది అరుణాచలేశ్వర ఆలయం. ఆలయంలో రాక్షస విగ్రహం కదిలింది. కళ్లలో అగ్ని జ్వాలలు, శరీరంలో లావా చీలికలు. అది గర్జించింది, ధైర్యం, ఐకమత్యం నిరూపించాలి. ఆరవ్ అగ్ని విసిరాడు, శరీరంలో కలిసిపోయింది. విహాన్ గాలి పంపాడు, అగ్ని పెరిగింది. నియా నీరు వదిలింది, ఆవిరైపోయింది. రుద్ర భూమి ఎత్తాడు, పగిలిపోయింది. ఇషాన్ మెరుపు ఇచ్చాడు, అది కూడా శోషించబడింది. పిల్లలు గ్రహించారు, ఒంటరిగా విఫలం, కలిసి ఉంటే విజయం. అందరూ శక్తులను కలిపారు. అగ్ని, గాలి, నీరు, భూమి, మెరుపు ఒకే మహాదాడిగా మారింది. గార్డియన్ శాంతించి కనుమరుగయ్యాడు. గర్భగుడిలో అగ్ని క్రిస్టల్ తేలుతూ వెలిగింది. ఆరవ్ దానిని తాకాడు, అతని అగ్ని శక్తి మరింత బలంగా మారింది. ఎరుపు కళ్ళు, పొగలవలే శరీరంతో. బయట చీకటి నీడ గమనిస్తోంది. అది పలికింది, ఇంకా 4 క్రిస్టల్స్ మిగిలి ఉన్నాయి. కానీ వీళ్ళు వాటిని పొందలేరు. దిక్సూచి మళ్లీ వెలిగింది. ఈసారి చూపింది శ్రీకాళహస్తి వాయుక్షేత్రం. వారి ప్రయాణం కొనసాగుతుంది. పాంచభూతజ్, ది పవర్ ఆఫ్ రేంజర్.